హలో వీకెండ్ డిలైట్ ఫ్యామిలీ. ఈరోజు మనం శ్రీకాకుళం జిల్లా పలాసలో ఉన్న చిన్న తిరుపతి గుడికి రావడం జరిగింది. దురదృష్టవశాత్తు కారణంగా వైకుంఠ ఏకాదశి రోజున ఎక్కువ మంది భక్తుల రాక వల్ల ఈ ఆలయంలో తొక్కిసలాట జరిగి కొంతమంది మరణించడం మనకు తెలిసిన విషయమే. కానీ ఆ తర్వాత కరెక్ట్గా 7 నెలల పాటు గవర్నమెంట్ ఈ గుడిని మూసి ఉంచడం జరిగింది. అయితే రీసెంట్గా ఈ ఆలయాన్ని మళ్ళీ ఓపెన్ చేశారు. అయితే ఈ విషయాన్ని తెలుసుకున్న మన సబ్స్క్రైబర్స్ మనకి ఈ టెంపుల్ని విజిట్ చేసి వీడియో తీయమని సజెస్ట్ చేశారనమాట. అందుకు మనం లేట్ చేయకుండా ఈ వీడియో షూట్ చేయడానికి మన టీంతో అయితే ఇక్కడికి వచ్చేసాం. ఇంకెందుకు, వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూసేయండి. అయితే ఇప్పటికీ అక్కడ అనేక నిర్మాణ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ ఆలయంలో నాకు బాగా నచ్చిన విషయం ఏంటి అంటే, ఆలయ గోడల మీద రామాయణం, మహాభారతం కోసం పిల్లలకి బాగా అర్థమయ్యేలా బొమ్మల్ని చెక్కడం జరిగింది. వాటిని చూస్తే భావితరాలకు రామాయణ మహాభారతాల కోసం ఈజీగా అర్థమైపోతుంది. ఇంకా ఇక్కడ విష్ణుమూర్తి దశావతారాలు, అలాగే శివలింగాలు కూడా దర్శనమిస్తాయి. ఆలయ ప్రాంగణంలో ఉండే ఒకవైపు హనుమాన్, మరో పక్క గరుత్మంతుని పెద్ద విగ్రహాలు ఈ ఆలయానికే అందాన్ని తీసుకువస్తాయి. ఇంకా ఇక్కడ సూర్య భగవాను విగ్రహం పూర్తి కాలేదు, కానీ ఆ విగ్రహాన్ని చూస్తూ నేనైతే మైమరిచిపోయాను. అయితే శ్రీకాకుళం జిల్లాలో ఉన్న భక్తులందరికీ నేను చెప్పేది ఏంటంటే, ఖచ్చితంగా పలాసలో ఉన్న చిన్న తిరుపతిని అయితే మస్ట్ అండ్ షుడ్ విజిట్ చేయండి. ఆ భగవంతుని ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. భక్తులందరికీ ఈ వీడియో ద్వారా మన పలాసలో ఉన్న చిన్న తిరుపతి ఆలయం తెరవబడింది అని చెప్పడమే మా యొక్క ముఖ్య ఉద్దేశం. దయచేసి భక్తులందరూ కూడా ఏదో ఒక ముఖ్యమైన రోజు అని మాత్రమే కాకుండా మీకు ఏ రోజు కుదిరితే ఆ రోజు విచ్చేసి స్వామివారిని దర్శించుకోవాలని మన వీకెండ్ డిలైట్ ఛానల్ తరపున నేనైతే కోరుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మీరు ఈ ఆలయాన్ని దర్శించి ఉంటే ఖచ్చితంగా గోవిందా అని కామెంట్ చేయండి. వచ్చే వారం ఇంకో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. దిస్ ఈజ్ పవన్ కుమార్ తనికెల్లా సైనింగ్ ఆఫ్.